హాయ్ గైస్, ఈ వీడియోలో థర్డ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థర్డ్ నార్మల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సెకండ్ నార్మల్ ఫామ్ ఎంత ఇంపార్టెంట్, అలాగే థర్డ్ నార్మల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా కొంచెం పెద్ద కాన్సెప్టే, అంటే మరీ పెద్దదని కాదు, చాలా ఈజీగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థర్డ్ నార్మల్ ఫామ్, ఒక టేబుల్ అనేది థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే అది ఏ రూల్స్ ఫాలో అవ్వాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So first of all, for a table to be in third normal form, so third normal form lo undalante table should follow 2NF. అంటే ఏంటంటే ఆ టేబుల్ అనేది సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్. సో ఈ టేబుల్ అనేది ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉండకూడదు అన్నమాట. ఆ టేబుల్లో ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అనేవి ఉండకూడదు అన్నమాట. సో ఆ టేబుల్ అనేది సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్. అసలు ఆ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే, ఇఫ్ ఇన్ ఏ టేబుల్ if in a table one non-prime attribute depend on another non-prime attribute so in that case that table contains transitive dependencies. అసలు ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే, ఒక టేబుల్లో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఇంకొక నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట. సో అది అవుతే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉన్నట్టు. సో అది ఉంటే మనకి థర్డ్ నార్మల్ ఫామ్, ఆ టేబుల్ అనేది థర్డ్ నార్మల్ ఫామ్లో లేనట్టు అన్నమాట. అసలు నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే, ఒక టేబుల్లో ఎనీ వాల్యూని యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగితే ఆ వాల్యూని, సో ఆ కాలమ్ని ప్రైమ్ అట్రిబ్యూట్ అంటారు అన్నమాట. సో ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది మల్టిపుల్ కాలమ్స్ కూడా ఉండొచ్చు అన్నమాట. అలాగే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే, ఒక టేబుల్లో ఒక వాల్యూని మల్టిపుల్ వాల్యూస్ అన్నమాట, డూప్లికేట్ వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది ఏంటి, ఒక ఏజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 18 అనుకోండి. 18 అనే ఏజ్ చాలా మందికి ఉంటుంది కదా, సో అది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అన్నమాట. సో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో థర్డ్ నార్మల్ ఫామ్ కదా, సో థర్డ్ నార్మల్ ఫామ్ అనుకుంటే ఇక్కడ మనకి టేబుల్ ఉంది కదా. సో మనకి ఇక్కడ టేబుల్లో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, టీచర్ నేమ్ అండ్ టీచర్ ఏజ్ అని చెప్పి 4 కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే సబ్జెక్ట్ నేమ్ ఉంది కదా. సో సబ్జెక్ట్ నేమ్ అనేది కంప్లీట్గా సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సో టీచర్ నేమ్ కూడా సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయి ఉంది. సో టీచర్ ఏజ్ అనేది ఇక్కడ ఏమైందంటే, సో టీచర్ ఏజ్ అనేది టీచర్ నేమ్ మీద డిపెండ్ అయిందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ టీచర్ నేమ్ అనేది ఏంటి, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. ఇక్కడ ప్రైమ్ అట్రిబ్యూట్ ఏంటంటే ఈ టేబుల్లో ఇదన్నమాట, ఇది స్టూడెంట్ ఐడి. సో స్టూడెంట్ ఐడి, సబ్జెక్ట్ ఐడి అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ అన్నమాట. ప్రైమ్ అట్రిబ్యూట్ అని ఎందుకంటున్నానంటే, ఇది యూనిక్గా ఈ టేబుల్ ఉన్న రోస్ని ఐడెంటిఫై చేయగలదు. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ నేమ్ అనేది, సో ఇక్కడ సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయి ఉంది, అలాగే టీచర్ నేమ్ కూడా సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయి ఉంది. సో ఇక్కడ పార్షియల్ డిపెండెన్సీస్ కూడా ఏమీ లేవు. సో పార్షియల్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే, ఒక మల్టిపుల్ కాలమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి అండ్ సబ్జెక్ట్ ఐడి రెండు కలిపి ప్రైమ్ అట్రిబ్యూట్ కింద యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక కాలం, అంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది ఏదో రెండాట్లో ఒకదాని మీద డిపెండ్ అవ్వకూడదు అన్నమాట, రెండాట్లో డిపెండ్ అవ్వాలి. అంటే ఏంటంటే, ఒకసారి సెకండ్ నార్మల్ ఫామ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్ ఐడి అండ్ సబ్జెక్ట్ ఐడి ఉంది కదా. సో ఇక్కడ కలర్ రిమూవ్ చేస్తాను. సో మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి అండ్ సబ్జెక్ట్ ఐడి అని రెండు కలిపి ఇక్కడ ప్రైమ్ అట్రిబ్యూట్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి కదా. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఓన్లీ సబ్జెక్ట్ ఐడి, స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అయి ఉందన్నమాట. అంటే ఓన్లీ ఒకదాని మీద డిపెండ్ అయ్యింది, రెండాట్ల మీద డిపెండ్ అవ్వలేదు. కాబట్టి దీన్ని పార్షియల్ డిపెండెన్సీ అంటారు అన్నమాట. అంటే పార్షియల్ అంటే రెండాట్లో ఒకదాని మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. సో రెండాట్ల మీద డిపెండ్ అవుతేనే మనం ఉంచాలి, లేకపోతే ఒకదాని మీద డిపెండ్ అయితే దాన్ని ఏం చేయాలంటే మనం టేబుల్ని స్ప్లిట్ చేసుకుంటాం అన్నమాట. సో అది ఎలా స్ప్లిట్ చేయాలో కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ ఐడి, సబ్జెక్ట్ నేమ్ అని చెప్పి మనం స్ప్లిట్ చేసుకున్నాం కదా. సో కాబట్టి మనకి టేబుల్ అనేది
సెకండ్ నార్మల్ ఫామ్లో ఉంది, కానీ ఇక్కడ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉందని ఎందుకంటున్నానంటే, సో ఇక్కడ టీచర్ నేమ్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. అంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే తెలుసు కదా, అలాగే టీచర్ ఏజ్ కూడా నాన్ ప్రైమ్ అట్రిబ్యూటే. అంటే ఇది మనకి స్పెసిఫిక్ కాదు, అంటే ఈ టేబుల్లో ఈ వాల్యూని బేస్ చేసుకుని మనం వాల్యూస్ని ఫెచ్ చేసుకోలేము. సో కాబట్టి ఇక్కడ టీచర్ కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ ఏజ్ అనేది టీచర్ నేమ్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉందన్నమాట. అంటే టీచర్ నేమ్ బట్టి అతనికి ఏజ్, అంటే నేమ్ బట్టే కదా ఆ నేమ్కి తగ్గ టీచర్ యొక్క ఏజ్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ లిస్ట్ ఉంది, ఇక్కడ డేటా ఉంది. సో ఇక్కడ ఏంటంటే దీని అర్థం ఏంటంటే టీచర్ ఏజ్ అనేది టీచర్ నేమ్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మ్యాటర్ టీచర్ నేమ్ అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ కాదు. సో ఈ టేబుల్లో టీచర్ నేమ్ అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ కాదు కాబట్టి ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉందన్నమాట. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటంటే ఒకసారి టైప్ చేస్తున్నాను. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటంటే, సో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ డిపెండ్ ఆన్ అనదర్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. సో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ డిపెండ్ ఆన్ అనదర్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. ఇక్కడ టీచర్ ఏజ్ అనేది నాన్ ప్రైమ్, అలాగే టీచర్ నేమ్ కూడా నాన్ ప్రైమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే టీచర్ ఏజ్ అనేది టీచర్ నేమ్ మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. సో అలా అవ్వకూడదు అన్నమాట. ఒక టేబుల్ అనేది థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అని అంటే. సో దీనికోసం మన సొల్యూషన్ ఏంటంటే ఎలా స్ప్లిట్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ టీచర్ నేము టీచర్ ఏజ్ చెప్పి ఇంకో టేబుల్ క్రియేట్ చేసుకుని ఆ టేబుల్కి ఒక ఐడి ఇచ్చుకున్నాను అనమాట. సో ఐడి ఇచ్చుకున్న తర్వాత సో ఆ ఐడిని నేను డైరెక్ట్గా టీచర్ ఐడి అని చెప్పి ఇక్కడ మన సబ్జెక్ట్ టేబుల్ ఉంది కదా, సో సబ్జెక్ట్ టేబుల్కి లింక్ చేసుకున్నాను. అంటే మొత్తం ఒక టేబుల్ని 2 టేబుల్స్ కింద స్ప్లిట్ చేసుకుని ఆ టీచర్ ఐడిని ఇక్కడ రెఫరెన్స్ చేసుకున్నాను అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే మనకి ఇక్కడ టీచర్ ఏజ్ అనేది టీచర్ ఐడి మీద డిపెండ్ అవుతుంది, టీచర్ నేమ్ అనేది కూడా టీచర్ ఐడి మీద డిపెండ్ అవుతుంది. సో ఇది ఓకే, ఇది బాగానే ఉంది. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ ఐడి మీద సబ్జెక్ట్ నేమ్ డిపెండ్ అవుతుంది, అలాగే టీచర్ ఐడి కూడా డిపెండ్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఈజ్ రిజాల్వ్డ్. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఈజ్ రిజాల్వ్డ్ అంటే ట్రాన్సిటివ్ డిపెండెన్సీని రిమూవ్ చేసామాట. ఎందుకంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది వేరే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇక్కడ టీచర్ ఏజ్ అనేది టీచర్ నేమ్ మీద డిపెండ్ అయిందన్నమాట. సో కానీ ఇక్కడ ఏమైంది, టీచర్ ఏజ్ అనేది టీచర్ ఐడి మీద డిపెండ్ అయింది, అట్ ద సేమ్ టైం టీచర్ నేమ్ కూడా టీచర్ ఐడి మీద డిపెండ్ అయింది. సో నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అన్నమాట ఈ టేబుల్లో కూడా. సో ఈ టేబుల్లో కూడా సబ్జెక్ట్ నేమ్ అనేది సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయింది, అలాగే టీచర్ ఐడి కూడా సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయింది అన్నమాట. సో మనకి ఎలా ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ రిమూవ్ చేసేసి మనకున్న ఇచ్చిన టేబుల్ని థర్డ్ నార్మల్ ఫామ్ని ఫాలో అయ్యేలా చేసాం అన్నమాట. సో ఇదన్నమాట థర్డ్ నార్మల్ ఫామ్ అంటే. అర్థమైంది కదా. థర్డ్ నార్మల్ ఫామ్ అంటే టూ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఆ టేబుల్ ఖచ్చితంగా సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్. అంటే ఒక నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ రెండో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. ఒకవేళ డిపెండ్ అయితే ఏం చేస్తామంటే ఆ టేబుల్ని స్ప్లిట్ చేసి ఒక సెపరేట్ ఐడి క్రియేట్ చేసి ఐడిని రెఫరెన్స్ చేసుకుని మొత్తం 2 టేబుల్స్ కింద మనం ఫామ్ చేస్తాం అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.